నాకు ఎప్పుడు నేను రివ్యూ ఇస్తే కంపల్సరీ చాలా అరుచుకుంటా చెప్తా, ఇష్టంతో ఎనర్జీగా చెప్తా. కానీ ఈసారి ఏంటంటే లవ్ స్టోరీ సినిమా కాబట్టి నాకు చాలా ఇష్టంతో చెప్తున్న సినిమా మాత్రం హార్ట్ టచింగ్ చేసేసిన సినిమా. ఒకటి ఏడుపు ఒకటి తక్కువ ఉంది సినిమా చూస్తే. అంటే ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసిన వాళ్ళు ఏడుస్తారు. నేను పైనకి వచ్చేటప్పుడు కూడా సినిమా చూసి బయటికి వచ్చేటప్పుడు కూడా కంట్లలో వాటర్ తిరిగి కంపల్సరీ అద్దలు పెట్టుకున్నా, కంట్రోల్ చేసుకోలేదు. అయినా నేను ఎప్పుడు మీడియం కూడా బాధపడలే. ఫస్ట్ టైం చెప్తున్నా, సినిమా మాత్రం ముందుగా హ్యాట్సప్ చెప్పాలి డైరెక్టర్ గారికి. అంత బాగా తీసేస్తారు. ఒక లవ్ చేస్తే ఇలా చేయాలని చూపించారు ఒక అమ్మాయిని, అలా చూపించారు ఒక లవర్కి ఒక నమ్మకం కలగాలన్నట్టు ఒక సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. నాగార్జున కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ. సాయి పల్లవి గారు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసింది. ఫస్ట్ సాంగ్ మీద శివుని సాంగ్ దగ్గర డ్యాన్స్ చేస్తుంది ఇద్దరు నాగచైతన్య వాళ్ళు. ముందుగా మనకు శివరాత్రి రాకముందుకే శివుని దర్శనం ఇచ్చినట్టు అనిపించింది డైరెక్టర్ గారు. ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ తీయకుండా ఇది ఒక సినిమా సెన్సేషన్ చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. నాగార్జున కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే అక్కినేని ఫ్యాన్స్కి పెద్ద పండుగ ఇది. మన అక్కినేని ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్క హీరోస్కి కూడా ఇది ఇష్టపడతారు ఈ సినిమా. అక్కినేని ఫ్యాన్స్ ప్రతి ఒక్క హీరోస్ కూడా ఇష్టపడతారు సినిమా ఇది. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా చూసి ఇష్టపడతారు. ఎందుకంటే సినిమా అంతా బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్క హీరోస్ లైక్ చేస్తారు. అంతా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సాయి పల్లవి డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇరుగా తీసేసింది. ఇద్దరు పోటీపడి యాక్టింగ్ చేసారు. సాయి పల్లవి నాగచైతన్య గారు ఇద్దరు పోటీపడి ఎవరికి తక్కువ కాకుండా ఎవరికి ఎక్కువ కాకుండా ఇద్దరు పోటీపడి మంచిగా చేసారు యాక్టింగ్. ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ముందుగా డైరెక్టర్ గారికి ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ముందుగా కథ రాసిన వాళ్ళు కూడా సూపర్ అని చెప్పొచ్చు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, బుచ్చమ్మ బుచ్చమ్మ బుచ్చ తల్లి. ఆ డైలాగ్ రాసిన వాళ్ళకి ముందుగా హ్యాట్సప్ సార్. ప్రతి ఒక్క లవర్స్కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ప్రతి ఒక్క లవర్స్కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. అంటే ఒక్కొక్క అమ్మాయి బుచ్చితల్లి పిలుచుకుంటారు, కొంతమంది బంగారం పిలుచుకుంటారు. ప్రతి ఒక్కరు ఒక నిక్ నేమ్ అది ముద్దుగా పిలుచుకుంటారు. ఆ డైలాగ్ రాసిన సార్ ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. లవ్ అంటే మనిషి ఎంత ప్రేమిస్తే ఎంత నమ్మకం ఉంటుందో, ఒక అమ్మాయిని ఇష్టపడి